ఎప్పుడు 4 సంవత్సరాలు అయింది. ఒక్క డంప్ యార్డ్ సరిగ్గా లేదు, ఒక కాలువ సరిగ్గా చేయలేదు. కానీ 15 రోజుల్లో అంటే 1000 కోట్ల అభివృద్ధి చేస్తారంట వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏం మాట్లాడతారు? దీంట్లో కూడా దోచేసుకోండి, సిగ్గుండాలి మీకు. సరే వాళ్ళ గొడవ మనకెందుకు, జనసేన వస్తే ఏం చేస్తాం మాట్లాడుకుందాం. ఇందాక చెప్పినట్టుగా రిజర్వేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రతి ఒక్కరు రిజర్వేషన్లు అడుగుతున్నారు, ప్రతి కులం. నేను రిజర్వేషన్లు ఇవన్నీ ఆలోచించా. రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశం ఆర్థిక అభివృద్ధి, సాధికారత, ఎంపవర్మెంట్ కోరుకుంటారు. దాంట్లో ముఖ్యంగా మనం చేయాల్సింది, అసలు రిజర్వేషన్ల గురించి మాట్లాడాలంటే అన్ని కులాలు అడిగిని, అన్ని మతాలు అడిగిని, కానీ మనకి జన్మనిచ్చిన తల్లి, ఆడపడుచు స్త్రీ ఎప్పుడు నాకు రిజర్వేషన్ కావాలని అడగల. నేను అక్క చెల్లెళ్ళతోటి, వదినలతోటి, పిన్నులతోటి, ఆడపడుచులతో పెరిగిన వాడిని. నాకు ఆడపడుచు కష్టం బాగా తెలుసు. అందుకే నేను అనుకున్నా, ముందుగా ఆడపడుచుకు రిజర్వేషన్ ఉండాలి, మహిళా రిజర్వేషన్లు కావాలి. ఇది ఎందుకంటే నేను చెప్తున్నా, మనందరం ఒక తల్లి కన్నా బిడ్డలం. మనందరం, మన తల్లి మనల్ని కంటేనే మనకు జన్మ ఇవ్వగలిగాం. అలాంటి తల్లి, అలాంటి ఆడపడుచు, అలాంటి అక్క, అలాంటి చెల్లి మన ప్రతి ఇంట్లో ఉన్నారు. మరి వాళ్ళని ఎంత గౌరవంగా చూసుకోవాలి మనం. మన బిడ్డల ఆడబిడ్డ పుడితే, పుట్టుకులారే ఆడబిడ్డ పుట్టిందంటే లక్ష్మి పుట్టింది అనుకోవాలి మనం, లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవికి, అలాంటి దుర్గాదేవిని కాపాడుకోవాలంటే చట్టసభల్లో 33% రిజర్వేషన్లని సపోర్ట్ చేస్తామని మేనిఫెస్టోలో నేను పెట్టబోతున్నాను 14వ తారీఖున రిలీజ్ చేసి. ఎందుకు పెట్టాలి దీన్ని? నేను ఎందుకు పెట్టాలంటే, ఈ రోజున మన జూనియర్ కాలేజెస్ వెళ్ళండి, ఆడపడుచులను అడగండి, అమ్మ మీకు టాయిలెట్స్ ఉన్నాయా మనకి కాలేజీల్లో అంటే, మరి దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? మగవాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలంటే వాడికి ఈజీ. మరి ఆడపిల్లలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకొని టాయిలెట్స్ కూడా లేని పరిస్థితిలో చట్టసభల్లో మాట్లాడగలిగే వాళ్ళు, మగాళ్ళందరూ చట్టసభలో కూర్చుంటే ఆడపడుచు తాలూకు సమస్య మగవాడికి అర్థమవుద్ది, ఆడపడుచుకి అర్థమవుద్ది. అందుకు నిన్నందరూ అంటున్నారు, ఇది రాష్ట్ర పరిధిలో లేదు ఆడపడుచు రిజర్వేషన్. మాకు తెలియదు, చదువుకోకుండా వచ్చావా? మాకు తెలుసు, కానీ అన్ని కేంద్ర పరిధిలోనే ఉంటాయి. కానీ మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 33% తల్లులకి, ఆడపడుచులకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించకపోతే భారత్ మాతాకి జయ అనే నినాదమే వ్యర్థమవుద్ది. భారత మాత అంటాం, అలాంటి మాతని కన్నా, అలాంటి మాత కన్నా ఆడపడుచులందరికీ మనం గౌరవం ఇచ్చి వాళ్ళని చట్టసభల్లోకి మనం ప్రాతినిధ్యం కల్పించకపోతే నిష్ప్రయోజనం. అందుకనే జనసేన మొట్టమొదటిగా దండం చేసేది ఆడపడుచులకి, మహిళలకి, తల్లులకి, పసిబిడ్డలకి, ఆడ కూతుర్లకి. అమ్మ మీకు ఇది కూడా చెప్తున్నాను, మేనిఫెస్టోలో మీ మీద ఒక్క ఈవ్ టీజింగ్ కేసు చేసినా కానీ, మిమ్మల్ని ఎవరన్నా అభద్రతా భావానికి గురి చేసినా కానీ జనసేన పార్టీ తోలు తీసేస్తే మర్చిపోకండి. మీకు ఆడపడుచు ఇంటిలోంచి బయటికి వెళ్ళి తిరిగి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే రాజ్యాన్ని, బలమైన రాజ్యాన్ని, బలమైన చట్టాలని తీసుకువచ్చి తీరుతాం. మరి ఒక తల్లి కుటుంబాన్ని నడపాలంటే వంట చేయాలి. చిన్నప్పుడు మా అమ్మని చూసేవాడిని, పొగ్గొట్టం పెట్టుకుని ఊదేది. మాకు సిలిండర్ ఉండేది కదా చిన్నప్పుడు. మా అమ్మకి సహాయం చేయడం నేను కూడా పొగ్గొట్టం ఊదేవాడిని. పాప మా అమ్మకి కళ్ళు మంటలు మండుతా ఉన్నాయి. ఆ తర్వాత సిలిండర్ వచ్చింది. సిలిండర్ అయిపోతే దాన్ని కొంచెం వంచేది మా అమ్మ. మళ్ళీ ఇలా మేము అందరం షేక్ చేసేవాళ్ళం దాన్ని. ఇట్లా వేస్తే అది ఇంకో 2-3 రోజులు వచ్చేది. ఒక్కోసారి సడన్గా సిలిండర్ 10 రూపాయలు పెరిగిందని చిన్నప్పుడు ఇంత ఉండేది కాదు.
పక్కింట్లోకి వెళ్ళి డబ్బులు అడిగేది మా అమ్మ. అయ్యో మా నాన్న దగ్గర డబ్బులు ఉండేవి కదా, మా నాన్న జీతాలు అయిపోయి 24వ తారీఖు అయిపోయి జీతాలని. అందుకే నాకు అనిపించింది, బాబు మీ పక్కన మధ్యలో ఆడపడుచులు అక్క చెల్లి కనిపించకపోతే నాకు కొట్టేసాను ఉన్నారు. అందుకు నేను అంది, ఉచిత సిలిండర్ ప్రతి వంట చేసే ఆడపడుచుకి అండగా ఉండాలని చెప్పి ఉచిత సిలిండర్ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టాను నేను. వాళ్ళు అంటారు, అమ్మా దాన్ని ఎందుకు పెట్టానంటే, అందరూ ఒక తిట్టడం స్టార్ట్ చేశాను నన్ను, నువ్వు రాష్ట్ర ఖజానాన్ని ఎలా పెడతావు నువ్వు అంటే, అరే మీరు 1,00,000 కోట్లు దోచుకోవడానికి మీరు దొబ్బట్ల డబ్బులు, 1,50,000 కోట్లు దోచుకోవడానికి మీకు తెలుగుదేశం పార్టీ దొబ్బట్ల. అరే మా ఆడపడుచులు కొన్ని వేల కోట్లు అయితే ఇస్తాం మేము, నాకు మీలాగా డబ్బులు నాకు మీడియా పెట్టకర్లా, పేపర్లు పెట్టుకోకర్లా, డబ్బులు మా ఆడపడుచులకు ఇస్తాం, మా చెల్లెళ్ళకి ఇస్తాం, సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.